ఈ రోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా కౌలుదారులు 36 గంటలు నిరవధిక దీక్షలు చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగానైనా కౌలు రైతులను గుర్తించాలి, వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి, రుణాలు ఇవ్వాలి, కిసాన్ నిధి వాళ్ళకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చాలా విషయాలు చెప్పాడు. ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండగ చేస్తాం, హరితాంధ్ర నిర్మిస్తాం, స్వర్ణాంధ్ర నిర్మిస్తాం అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నదే కౌలు రైతులు. కౌలు రైతులు లేకపోతే వ్యవసాయ రంగమే లేదు. 100కి 70 నుంచి 80% కౌలు రైతుల మీద వ్యవసాయం ఆధారపడింది. కానీ వ్యవసాయంలో ఎటువంటి సంబంధం లేకుండా ఒక్క చెమట చుక్క చిందించినటువంటి భూస్వాములు ధనిక రైతుల వైపు మీరు నిలబడి గుర్తింపు కార్డులు ఇస్తే భూస్వాములు మీ ప్రభుత్వాన్ని ఎక్కడ కూలుస్తారని భయపడి, ధనికులకు భయపడి మీరు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వకుండా ఉండడం చాలా దుర్మార్గమైంది. మీరు కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇవ్వకపోతే వ్యవసాయం సంక్షోభంలో పడుతుంది, వ్యవసాయ రంగమే దివాళా తీస్తుంది. వ్యవసాయ రంగం లేకపోతే నీ స్వర్ణాంధ్ర సాధ్యం కాదు. ఈరోజు ఏ దేశం అభివృద్ధి జరగాలన్నా 3 రంగాలు: 1 వ్యవసాయ రంగం, 2 పారిశ్రామిక రంగం, 3 సేవా రంగాలు. ఈ 3 రంగాలు నడిచినప్పుడే జీడిపి పెరుగుతుంది తప్ప నువ్వు ఆకాశంలో స్వర్ణాంధ్ర నిర్మించలేవు. ఒకవేళ ఈ కౌలు రైతులకు గుర్తించకపోతే నీకు రేపు స్థానిక ఎన్నికల్లో కౌలు రైతులు తగిన గుణపాఠం చెప్తాడు. ఈ బడ్జెట్ సమావేశంలో రివైజ్ చేసి వాళ్ళ కౌలు రైతులకు ప్రత్యేక బడ్జెట్ వేయాలి, ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేసే వరకు ముందు తక్షణమే గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళకి రుణాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ కౌలు రైతుల పోరాటానికి సంపూర్ణమైనటువంటి సంఘీభావం తెలియజేస్తుంది. నా పేరు వి వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు ఒకసారి ప్రశ్న అందరూ మేధావులు, ఆర్థికవేత్తలు అందరూ వేసినప్పుడు ఎన్నికల కమిషన్ దానికి సమాధానం చెప్పాలి. అందరూ చెప్తున్నారు ఇదేదో మతలబు ఉంది, ఏదో దొంగతనంగా ఉంది, ఏదో ఓట్లు నిమిషానికి 5 ఓట్లు ఎట్లా జరిగినాయని చాలామంది నివృత్తి అడుగుతున్నారు. మరి ఎన్నికల కమిషన్ కానీ ప్రభుత్వం కానీ దాన్ని నివృత్తి చేయాలి. జనంలోకి వచ్చి ఇదిగో నిమిషానికి నోట్లు వేయచ్చు, ఇదిగో చూడండి అని చెప్పాలి సమాధానం. నువ్వు సమాధానం చెప్పలేకపోతే జనంకి అపోహలకు గురవుతారు. ఏదో జరిగింది, సంథింగ్ ఈజ్ దేర్, సంథింగ్ ఈజ్ దేర్. కాబట్టి బీజేపీ చేయడానికి ఎటువంటి అది వెనకాడదు. అది అవసరమైతే అధికారం కోసం తమ మంత్రులను చంపుకుంటుంది. అంత దుర్మార్గమైనటువంటి బీజేపీ వ్యవస్థ. అందులో ఆయన మాట్లాడిన వ్యక్తి కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి భాగస్వామి అందరికి తెలుసు. కాబట్టి ఇప్పటికైనా స్పందించి గవర్నమెంట్ నివృత్తి చేయాలనేది మాత్రం డిమాండ్ చేస్తాం.